with me. జార్జ్ బుష్కి ట్రంప్కి దిక్కులేదు, నరేంద్ర మోదీకి మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు నా కాళ్ళ ముందు నా కాళ్ళ మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ ఏ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అది క్వశ్చన్. ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును, మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది పాల్ క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాం. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా, టీ తాగలేదా, ఫుడ్ తినలేదా అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకంటే వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు వైన్లు ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్ ఎవరు కొనరాట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకర్డ్, ఎప్పుడు డ్రంకర్డే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 ఇయర్స్ కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 ఇయర్స్ కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 ఇయర్స్ 45 మినిట్స్ ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడంటే. వీళ్ళు ముగ్గురు కోర్టు రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ ప్రాణభయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్ అంతా కూడా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో. అంతవరకు ఎందుకు? 2 వీక్స్ బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 మే 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి. నా మీద 2012 మే 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ IPC 307. అప్పుడు శ్రీనివాసరావు సిఐ, ఇప్పుడు DSP ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన DGP రాముడి గారు, SP శ్రీకాంత్ గారు ఇప్పుడు IG అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ K.A. పాల్ గారి మీద మర్డర్ కేసు అని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు. దారాలు పెట్టారట, తాళ్ళు తగిలించారట, కిరసనాల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట 9th. ఆ FIRలో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్చెరు. 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి. ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టర్? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి, మంగళవారం రాత్రి 8 గంటలకి FIR రాయడం పెట్టి, ఈ లోపున భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. వినిపించగలరా? వినిపించలే, కోర్టులో వినిపిస్తా. ఓకే, బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోవాలి. అంటే పర్టికులర్గా నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్యామిలీ మెంబర్స్తో నేను టచ్లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నా. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో 2తో మాట్లాడా, ఫేస్ టు ఫేస్ కూడా. వాళ్ళని చంపేస్తే చాలా ఇబ్బంది. ఒక పోలీస్ ఆఫీసర్, పాల్ గారు మీరు వచ్చారు, ఇది హత్య. పోలీస్ ఆఫీసర్ నువ్వు వచ్చి చెప్పగలవా కోర్టులో అంటే ఆలోచించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసి వచ్చి చెప్తాను సార్. ఏంటిది? ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ప్రవీణ్ 3 ప్రశ్నలు మెయిన్వి. ప్రవీణ్ ముఖం చూపించండి, కళ్ళు, ముక్కు, నోరు. ప్రవీణ్ తాగింది చూపించండి.
కొన్నది తాగింది. ఆయన తాగిన అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయిన సందర్భం మూడోది అడుగుతాను. ఓకే, యాక్సిడెంట్ చూపించండి బాబు, అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయే. అప్పుడు ఎలా ప్యాచప్ చేశారు చూడండి. నేను ముందు కొత్తలో ఎక్కువ మాట్లాడి బట్టే కొంచెం వాళ్ళు సర్దుకున్నారు. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నారు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో. ఆనరబుల్ సీజే తక్కువ, యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. I will bring the proof if I am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, all Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు, అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా, వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్నాను. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అని కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తె మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు, వాడిని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపేయడం ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా. తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం. బట్ ఇదే టెక్నాలజీ, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్, అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్, ఒకసారి ఐజీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్ కి సంబంధించి. ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజమని, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం.